ట్రాక్టర్స్ తయారు చేసే ఈ కంపెనీ ఫెరారీతో గొడవ తర్వాత సూపర్ కార్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఫెరోచియో ల్యాంబోర్గిని వరల్డ్ వార్ II తర్వాత ఇటలీలో ట్రాక్టర్స్ కంపెనీ స్టార్ట్ చేశాడు. తనకి ట్రాక్టర్స్, కార్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఫెరారీ, మ్యాసరాటి, ఆల్ఫా రోమియో లాంటి సూపర్ కార్స్ కొనేవాడు. కానీ ప్రతి కార్ లో ఏదో ఒక ప్రాబ్లమ్ ని చూసేవాడు ఫెరోచియో. ఒకరోజు ఫెరారీ 250 GT డ్రైవ్ చేస్తుంటే కార్ రఫ్ గా నడుస్తుంది, నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది అని అనిపించింది. క్లచ్ ఓపెన్ చేసి చూస్తే ఫెరారీ కంపెనీ కూడా ల్యాంబోర్గిని వాడే సేమ్ క్లచ్ యూజ్ చేస్తుంది అని తెలిసింది. అప్పుడు ఫెరారీ కంపెనీ ఓనర్ అయిన ఎన్జో ఫెరారీని కలిసి మీ కార్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు అని సలహా ఇస్తే ఎన్జో ఫెరారీకి కోపం వచ్చి, నీకు ఫెరారీ కార్స్ డ్రైవ్ చేయడం రాదు, నువ్వు పోయి రైతుల కోసం ట్రాక్టర్స్ తయారు చేసుకో అని అవమానించాడు. ఈ మాటలు విని ఫెరోచియో ల్యాంబోర్గిని ఫెరారీ కన్నా మంచి కార్స్ తయారు చేస్తాను అని ఛాలెంజ్ గా తీసుకున్నాడు. 1964 లో ల్యాంబోర్గిని 350 GT రిలీజ్ చేశారు. అదే ల్యాంబోర్గిని మొదటి కార్. ఇప్పుడు ల్యాంబోర్గిని సంవత్సరానికి 10,000 కార్లను తయారు చేస్తుంది.